క్వశ్చన్ నెంబర్ 7 ఎక్సర్సైజ్ 9.1 ప్రాబ్లం ఏంటి చూడండి ఒకసారి. బీసీ అనే ఒక బిల్డింగ్ మీద సిడి అనే ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ఈ టవర్ ట్రాన్స్మిషన్ టవర్ యొక్క టాప్ 60 డిగ్రీస్ ఎలివేషన్తోను, అలాగే దాని యొక్క బాటమ్ ట్రాన్స్మిషన్ టవర్ యొక్క బాటమ్ని 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తోను పాయింట్ ఏ నుంచి చూసినట్లయితే ఈ ట్రాన్స్మిషన్ టవర్ యొక్క హైట్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి? బిల్డింగ్ యొక్క హైట్ 20 మీటర్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ట్రాన్స్మిషన్ టవర్ యొక్క టాప్ 60 డిగ్రీస్, బాటమ్ 45 డిగ్రీస్. మనము ఈ ట్రాన్స్మిషన్ టవర్ హైట్ని హెచ్ అనుకుంటాము. అలాగే ఈ పాయింట్ ఏ నుంచి ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఉన్న 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటి? ఒకటి యాంగిల్ సిఏబి 45 డిగ్రీస్ అండ్ యాంగిల్ డిఏబి 60 డిగ్రీస్. సో ఇంకా బీసీ ఈక్వల్ టు 20 మీటర్స్, ఇది ప్రాబ్లంలోనే ఇచ్చింది మనకి. అలాగే ట్రాన్స్మిషన్ టవర్ హైట్ సిడిని మనం హెచ్ మీటర్స్ అనుకుందాం. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఫస్ట్ ఎప్పుడు కూడా స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం కొంచెం ఈజీగా సింప్లిఫై అవుతుంది. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం తీసుకుందాం మనము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి, angle equal to opposite side by adjacent side. So apply tan theta. Tan 45 degrees equal to opposite side BC by adjacent side AB. The value of tan 45 1. BC height మనకి 20 meters by AB distance మనకి x. So taking x onto the left side, x in left side తీసుకొని వస్తే x value equal to 20 meters. Next సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లై చేద్దాం. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి మనకి? ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఏబి. ఇక్కడ యాంగిల్ ఎంత మనకి? tan 60. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డిబి బై అడ్జసెంట్ సైడ్ ఏబి. tan 60 వాల్యూ ఎంత మనకి? √3. దట్ ఈజ్ ఈక్వల్ టు డిబి. టోటల్ హైట్ along with the building and transmission కలిపి మనకి ఎంత? మనకి h plus 20. సో దట్ ఈజ్ h plus 20 బై ఏబి వాల్యూ మనకి x. ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x√3 ఈక్వల్ టు h plus 20. ఇక్కడ మనకు ఆల్రెడీ x వాల్యూ 20 మీటర్స్ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో 20√3 ఈక్వల్ టు h plus 20. సో బ్రింగ్ 20 టువర్డ్స్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. 20√3 minus 20 equal to h. Therefore h equal to 20 కామన్ తీసుకుంటే we will get √3 minus 1. సో హైట్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ టవర్ ఎంత వస్తుంది మనకంటే h ఈక్వల్ టు 20 ఇంటూ √3 minus 1. పాయింట్స్లో అడిగితే √3 వాల్యూ 1.73 సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 7కి సిమిలర్గా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఇక్కడ పెడెస్టల్ మీద 1.6 మీటర్స్ టాల్ స్టాచ్యూ ఉంది. టాప్ ఆఫ్ ద స్టాచ్యూని 60 డిగ్రీస్తోను, టాప్ ఆఫ్ ద పెడెస్టల్ని 45 డిగ్రీస్తోను చూసినట్లయితే మనకి పెడెస్టల్ హైట్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. ఈ మనకి పెడెస్టల్కి పాయింట్ ఏకి మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాము. టోటల్ హైట్ మనకి పెడెస్టల్ హైట్ ప్లస్ స్టాచ్యూ హైట్ కలిపి మనకి h plus 1.6 వస్తుంది. సిమిలర్ ప్రాబ్లం మనకి నంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 7 లాగే సిమిలర్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ యాంగిల్స్ మనకి ఎలివేషన్స్ మనకి ఏ ట్రయాంగిల్లో ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుందాం. మనకి సిఏబి యాంగిల్ సిఏబి ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 45 డిగ్రీస్. అలాగే యాంగిల్ డిఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఏబి డిస్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. హైట్ ఆఫ్ ద పెడెస్టల్ మనకు కనుక్కోవాల్సింది బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. స్టాచ్యూ హైట్ సిడి దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 మీటర్స్. ఇది ప్రాబ్లంలోనే ఇచ్చాడు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైనా స్మాలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ముందు సాల్వ్ చేద్దాం మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవ్వడానికి. సో ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏబి, tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ BC
by adjacent side AB. Tan 45 value 1. BC height of the pedestal మనం క్యాల్కులేట్ చేయాల్సింది బై డిస్టెన్స్ మనకి ఎక్స్. ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ ఈక్వల్ టు హెచ్. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనం ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిఏబి, ఇక్కడ యాంగిల్ మనకి tan 60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టోటల్ హైట్ బీడీ by adjacent side AB. Tan 60 value √3, that is equal to BD total height మనకి h plus 1.6 by AB distance x. Bring x towards the left hand side. అప్పుడు మనకి x √3 equal to h plus 1.6. ఇక్కడ x equal to h వచ్చింది మనకి, కాబట్టి x ప్లేస్లో మనం h ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. h √3 equal to h plus 1.6. సిన్స్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి హెచ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాండి. హెచ్ √3 మైనస్ హెచ్ ఈక్వల్ టు 1.6. హెచ్ కామన్ తీసుకుంటే √3 మైనస్ 1 ఈక్వల్ టు 1.6. ఇప్పుడు హెచ్ కావాలంటే హెచ్ ఈక్వల్ టు 1.6 బై √3 మైనస్ 1. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్. హెచ్ ఈక్వల్ టు 1.6 బై √3 మైనస్ 1. డినామినేటర్లో ఇర్రాషనల్ పార్ట్ ఉంది, సో దాన్ని రేషనలైజ్ చేసి తీసేద్దాం. సో మల్టిప్లై విత్ √3 ప్లస్ 1, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని √3 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే హెచ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ √3 ప్లస్ 1 డివైడెడ్ బై √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1. దట్ విల్ బికమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. √3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. h equal to 1.6 into √3 plus 1 divided by 3 minus 1, that is equal to h equal to 1.6 by 1.6 into √3 plus 1 by 2. 2 0.8 times cancel అవుతుంది. సో h equal to 0.8 into √3 plus 1. So therefore height of the pedestal equal to మనకి 0.8 into √3 plus 1. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఏబి యొక్క బిల్డింగ్, సిడి యొక్క టవర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద బిల్డింగ్, ఇది టవర్. టవర్ హైట్ ఇచ్చాడు ప్రాబ్లం మనకి 50 మీటర్స్ అని. మనం బిల్డింగ్ హైట్ క్యాల్కులేట్ చేయాలి. బిల్డింగ్కి టవర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ x మీటర్స్. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే బిల్డింగ్ ఫుట్ నుంచి టవర్ యొక్క టాప్ 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నాడు. అలాగే ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూసినట్టయితే మనకి బిల్డింగ్ హైట్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ కూడా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఉన్న 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటో గమనించండి. ఒకటి యాంగిల్ BCA, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అలాగే సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAC, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAC, that is equal to 60 degrees. Tower height CD, that is equal to 50 meters. మనకు ప్రాబ్లంలోనే ఇచ్చాడు. AB height, బిల్డింగ్ హైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, that is h meters. Distance between AC, that is equal to x meters. Take any right angle triangle first. మనకు వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ యాంగిల్ DAC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAC, tan 60 degrees equal to opposite side CD by adjacent side AB. Tan 60 value √3, that is equal to CD height of the tower, that is 50 by AB distance x. Take x towards the left hand side, √3 towards the right hand side, x equal to 50 by √3. దాన్ని అలాగే ఉంచుకుందాం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BCA. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BCA, tan 30 degrees, that is equal to opposite side AB by adjacent side AC.
ద వాల్యూ ఆఫ్ tan 30 ఈజ్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది హెచ్ బిల్డింగ్ హైట్, ఏసీ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √3 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు h√3. సో ఎక్స్ ప్లేస్లో h√3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చి మనకి 50/√3 ఉంది. సో ఇక్కడ 50/√3ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు h√3. √3 కిందకి తీసుకొని వస్తాం. దట్ మీన్స్ bringing towards the left hand side. √3 into √3 it will become 3. If you cancel this, we will get 16.66 meters approximately. Therefore, height of the building equal to 16.66 meters. Question number 10 చూడండి. 2 equal poles అంటే ఈక్వల్ హైట్ ఉన్న 2 poles opposite to one another either side of the road. ఏబి అనేది ఒక పోలు, సిడి అనేది ఒక పోలు, రోడ్డుకు అటు ఇటు నించున్నాయి. మధ్యలో ఒక పాయింట్ పి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద వన్ పోల్ ఈ 30 degrees అండ్ అనదర్ పోల్ ఈ 60 degrees. ఒక పోల్ ఏమో 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నారు, అదే పాయింట్ నుంచి ఇంకొక పోల్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నారు. ఈ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే మనకి 80 meters. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే పోల్స్ హైట్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఆ పాయింట్స్ ఈచ్ పోల్ ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం. 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్, ఏబిసిడి అనే 2 poles ఈక్వల్ హైట్ ఉన్నాయి, రెండు రోడ్డుకు అటు ఇటు ఉన్నాయి. మధ్యలో పాయింట్ పి నుంచి రెండు పోల్స్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒక పోల్ ఏమో 60 degrees ఇంకొక పోల్ 30 degrees చూసినట్టయితే ఆ పోల్స్ రెండు కూడా ఆ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి కనుక్కోవాలి. అలాగే ఆ పోల్స్ యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొకటి ఏమి ఇచ్చాడు మనకి, ఆ పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, మనకి 80 meters ఇచ్చాడు. సో ఒక పోల్ మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఇంకొక పోల్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి, అప్పుడు 80 - x అవుద్ది. సో ఇచ్చిన డేటా ప్రకారం మనం ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏమున్నాయి మనకు దీంట్లో, యాంగిల్ బీపీఏ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బీపీఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిపిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిపిసి దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. హైట్ ఆఫ్ ద పోల్స్ మనకి ఏబి ఎంత ఉంటుందో సిడి అంతే ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు h meters. డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఏసీ ఈక్వల్ టు 80 meters. అప్పుడు మనకి ఏపీ ఈక్వల్ టు ఎంత ఉంటుంది మనకి అంటే 80 - x అండ్ పీసీ ఎంత ఉంటుంది అంటే మనకి x meters. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బీపీఏ చూద్దాం మనము. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బీపీఏ ఇక్కడ మనకి యాంగిల్ 30 degrees, tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఏపీ. tan 30 వాల్యూ మనకి 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి h బై డిస్టెన్స్ బిట్వీన్ ఏపీ ఎంత మనకి అంటే 80 - x. సో బ్రింగ్ 80 - x టువర్డ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే మనకి 80 - x బై √3 ఈక్వల్ టు h. ఇది మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది. ఇప్పుడు సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిపిసి. సో ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిపిసి tan 60 degrees, tan 60 degrees equal to opposite side CD by adjacent side PC. Value of tan 60 is √3 that is equal to CD height calculate చేయాలి by PC value మనకి x. సో h equal to x √3, h equal to x √3. ఇక్కడ h equal to 80 - x by √3. సబ్స్టిట్యూట్ బోత్ h ఈక్వల్ కాబట్టి h ప్లేస్లో x √3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో h ఈక్వల్ టు మనకి 80 - x by √3 దట్ ఈజ్ ఈక్వల్ టు x √3. సిన్స్ h ఈక్వల్ టు 80 - x by √3. టేక్ √3 టువర్డ్ ద రైట్ హ్యాండ్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 80 - x ఈక్వల్ టు √3 into √3 it will become 3x. Take -x towards the right hand side that will become 80 equal to 3x plus x. That means 4x equal to 80, x equal to 20. సో డిస్టెన్స్ బిట్వీన్ పీసీ మనకి 20 వచ్చింది. ఇప్పుడు ఏపీ ఎంత వస్తుంది మనకి 80 - 20 కాబట్టి 60.
సెకండ్ పేజ్ చూద్దాం మనము. పీసీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఇప్పుడు మనకి ఏపీ కావాలంటే మనకి 80 మైనస్ ఎక్స్ దట్ మీన్స్ 80 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్. మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, మనం హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హైట్ వాల్యూ మనకి ఎంత, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. సో దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 20 meters. దేర్ ఫోర్ height of the each pole equal to 20 root 3 meters. Height of the pole h equal to x root 3. x value మనకు 20 meters కాబట్టి height of the each pole మనకి ఎంత ఉంటుంది అంటే h equal to 20 root 3 meters. క్వశ్చన్ నెంబర్ 11. ఇది ఒక టీవీ టవర్. ఈ టీవీ టవర్కి ఈ బీసీ అనేది మనకు ఒక కెనాల్. ఈ కెనాల్లో ఈ పాయింట్ నుంచి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇక్కడ నుంచి 20 meters వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే టీవీ టవర్ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఈ టీవీ టవర్ యొక్క హైట్, ఈ కెనాల్ యొక్క లెంగ్త్ విడ్త్ ఎంత కనుక్కోవాలి మనం. సో కెనాల్ విడ్త్ని ఎక్స్ అనుకుందాము, టీవీ టవర్ హైట్ని హెచ్ అనుకుందాం. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏబి అనే ఒక టీవీ టవర్ హైట్ హెచ్ అనుకుంటే ఈ బీసీ అనే కెనాల్లో ఈ సి దగ్గర నుంచి పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అయితే సి నుంచి బియాండ్ 20 meters వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే టీవీ టవర్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అయితే మనం కెనాల్ యొక్క విడ్త్, టవర్ యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో ఉన్న 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఏసీబీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీబీ దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అలాగే ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 30 degrees. కెనాల్ యొక్క విడ్త్ బీసీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్, హైట్ ఆఫ్ ద టవర్ ఏబి ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఇప్పుడు ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్మాలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గరగా ఉన్నది తీసుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసిబి tan 60 degrees equal to tan 60 degrees equal to opposite side AB by adjacent side CB. Tan 60 value root 3, AB height calculate చేయాలి, CB length x. ఇది ఇలాగే ఉంచేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిబి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ADB tan 30 degrees, tan 30 degrees equal to opposite side same AB by adjacent side BD. tan 30 value 1 by root 3, AB height calculate చేయాలి. ఇప్పుడు BD టోటల్ డిస్టెన్స్, ఇది మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి 20 plus x. సో BD లెంగ్త్ మనకి 20 plus x. సో bring 20 plus x towards the left hand side. అప్పుడు మనకి 20 plus x by root 3 that is equal to h. ఇక్కడ కూడా మనకి x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే x root 3 equal to h. సో h ప్లేస్లో x root 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 plus x by root 3 that is equal to x root 3. Since h equal to x root 3. Bring root 3 towards the right hand side. That means 20 plus x equal to root 3 into root 3, it will become 3x. Next చూద్దాం. 20 plus x equal to 3x. x take towards the right hand side. 20 equal to 3x minus x. That means 2x equal to 20, x equal to 10 meters. Therefore, width of the canal equal to 20 meters. Sorry, width of the canal that is equal to 10 meters. ఇంకా మనం హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకోవాలి, ఎక్స్ రూట్ 3. సో సబ్స్టిట్యూట్ అక్కడ హైట్ ఆఫ్ ద టవర్, హైట్ ఆఫ్ ద టీవీ టవర్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. దట్ ఈజ్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ 10 root 3. h equal to root 3 value 1.732 substitute చేసుకుంటే h equal to 17.32 meters. Therefore height of the TV tower equal to 17.32 meters.